హాయ్ గైస్, ఇవాళ మనం వచ్చి మచిలీపట్నంలో ఉన్నాం అనమాట. నిన్న వచ్చి మచిలీపట్నంలో అన్లోడ్ చేసాం కదా. సో నిన్నంతా ఏం లేదు, ఖాళీయే. మనకి ఇవాళ మార్నింగ్ అంటే నిన్నే వచ్చింది, బట్ ఇవాళ మార్నింగ్ లోడింగ్ అనమాట. మార్నింగ్ అంటే మార్నింగ్ ఏం కాదు, మధ్యాహ్నం అయిపోతుంది. సో లోడింగ్ వచ్చి మొగుల్తూరు నుంచి మా తిరుపతి దగ్గర నగిరేని ఊరు ఉంటుంది, ఆడికనమాట లోడింగ్. మొగుల్తూరు అంటే తెలుసు కదా, చాలా మంది తెలిసే ఉంటది. సో తెలియని వాళ్ళ కోసం ప్రభాస్ వాళ్ళ సొంత ఊరు అన్నమాట. మొగుల్తూరులో ప్రభాస్ ఇల్లు అవి ఉన్నాయంట. సో ఇవాళ అది కూడా చూద్దాం ఇప్పుడు, ప్రభాస్ ఇల్లు. ఓకే, లెట్స్ గో. ఇక్కడ లారీ యాక్సిడెంట్ అయింది, అడ్డంగా పడిపోయింది. ఇగో ఎలా పడిందో తెలియదు మరి, మొత్తానికి అయితే ఇక్కడ కొట్టాడు, ఈ డివైడర్ కొట్టి అలా అలా వెళ్ళి అలా పడిపోయింది అన్నమాట. బండి అయితే అలా సైడ్కి అంతా కొట్టుకొని చూసారా, 6 టైర్ బండి. టీచరు తమిళనాడు బండి ఏముంది, సింపుల్గా రొయ్యలు బండి. అది నిద్రపోయి కొట్టేసాడు అంతే. ఊరి పేరు చూసారా, దొంగపిండి. లోడింగ్ కోసం మొగల్తూరు లోపలికి వచ్చాం అనమాట. మొగల్తూరు ఊరిది. ఇక్కడ ప్రభాస్ ఇల్లు ఎక్కడుందో చూడాలా. చిరంజీవి గారి ఇల్లు ఇది అనమాట, ఈ పెంకుటి ఇల్లు అనమాట. చిరంజీవి గారి ఇల్లు మనకి తెలుసు అనమాట, చెప్పారు. ఇది చూసారా, ఇది చిరంజీవి గారి ఇల్లు. ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది, బట్ ఎవరు ఉండట్లేదు ఇక్కడ, అంతా ఖాళీగానే ఉందన్నమాట. ఇది చిరంజీవి గారి ఇల్లు, అంతా ఖాళీగా ఉంది, ఎవరు లేరాడ. అటుపక్క ప్రభాస్ గారి ఇల్లు ఉంటుందంట, అది కూడా చూద్దాం వెళ్ళి. చిరంజీవి ఇల్లు చూసాం కదా, ఇప్పుడు ప్రభాస్ ఇల్లు చూద్దాం వెళ్ళి. ఇప్పుడు చిరంజీవి గారి ఇల్లు, ప్రభాస్ గారి ఇల్లు ఒకే లైన్లో ఉంటాయి అన్నమాట. పక్కనే అంటే ఎలా దగ్గరగా ఉంటాయి. ఈ వీధిలోనే ప్రభాస్ గారి ఇల్లు. ముందుకు వెళ్తే కనిపిస్తుంది. వస్తున్నాం. ఇదే అనమాట ప్రభాస్ గారి ఇల్లు. చూసారా, ఈ వైట్ హౌస్, ఇది ప్రభాస్ గారి ఇల్లు. ఉప్పలపాటి ప్రభాస్ రాజ్. ఇదేనమాట వైట్ బిల్డింగ్, ప్రభాస్ గారి ఇల్లు. చూసారా, ఇలా ఉందన్నమాట. ఇది ఓన్ హౌస్, ఓన్ విలేజ్లో ఓన్ హౌస్ అనమాట. ఇది ఓన్ విలేజ్లో హౌస్ అనమాట. సో ఇలా ఉంటుంది, ఇలా ఉంది. ఎవరన్నా ఉన్నారో లేదో తెలియదు కానీ మరి మొత్తానికి అయితే ఎంత క్లోజ్లో ఉంది. చూసారా, వాళ్ళు 2 అంతస్తుల బిల్డింగ్ అనమాట. హైదరాబాద్లో ఉన్నప్పుడు చిరంజీవి గారి ఇల్లు చూసాను. ఇక్కడ వాళ్ళ సొంత ఊర్లో కూడా ఇల్లు చూసాము. టైం 11 అవుతుంది. ఇప్పుడు లోడ్ అయింది మనకి, బండి వదిలేరనమాట. ఇప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు పోవాలో, ఈ రోజంతా వేస్ట్ అయిపోయింది దీనికోసం. కొబ్బరికాయ కొట్టేసి కొట్టన్నా పొలం కొట్టు. అది మనకైతే ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి ఇప్పుడు బండి వదిలేరు. టైం 11 అవుతుంది. ఈ రోజంతా పొద్దున 10 గంటలకి వేస్తాం రమ్మని చెప్పి ఇప్పుడు వేసారు మన వాళ్ళు. అబ్బో, బండి పక్కన వాళ్తా ఉంది. మళ్ళీ 10 టన్నుది కూడా లేదు. ఇది 2 టన్నుల 600 కేజీలు ఉంది అంతే, అంటే 2.6. ఇదిగో అదేనమాట చిరంజీవి గారి ఇల్లు మొగల్తూరులో, ఆ పెంకుటిల్లు అనమాట. సో మనం ఇప్పుడు ఎలా వెళ్ళిపోతున్నాం. మన లోడ్ వేసి కూడా ఈ పక్కనే వేశారు. లోడింగ్ వేసి హడావిడిలోనే సరిపోయిన టైం అంతా, తినలేదు ఏమి లేదు.
హడావిడి అంటే ఒక పక్క దోమలు కుట్టేస్తుంది. టైం ఏంటంటే ఇప్పుడు 4 సార్లు కట్ట తిప్పాను అనమాట. ఫస్ట్ టన్ చేసేమో 2 టన్నులు వచ్చింది. మళ్ళీ కాట వేసాము 2 టన్నుల 300 కేజీలు వచ్చింది. మళ్ళీ అది సరిపోయిందేమో మళ్ళీ లోడ్ వేసారు అనమాట. మళ్ళీ వేస్తే ఇంకా వాళ్ళ దగ్గర కాయలు మొత్తం వేసారు. ఇంకా అవి వేస్తే 2 టన్నుల 670 కిలో వచ్చింది. అంటే 30 తక్కువ 2% వచ్చింది అనమాట. ఇంకా చాలేరా బాబు, 3 టన్నులు చెప్పారు మనకి, 3 టన్నులు కూడా రాలేదు. ఇంకా ఫోన్లే తక్కువ వచ్చిందని చెప్పేసి ఇంక మనం ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట. ఇంక తినలేదు, ఇంక తినే ఉద్దేశం కూడా లేదు. ఆడ పోతే డీలు పడుకోవాలి అంతే. మనం అడ్వాన్స్ వచ్చిందంటే డీలు పడుకొని నైట్ మొత్తం కొట్టాలి. ఎందుకంటే రేపు మధ్యాహ్నం వెళ్ళగానే ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే మా వైఫ్ మా బాబు ఇంటికి వస్తున్నారు. అంటే కాకినాడ నుంచి తిరుపతి వెళ్తారు అన్నమాట వాళ్ళు. సో వాళ్ళకన్నా ముందు నేను వెళ్దానుకున్నా. ఈ లోడ్ కానీ వేస్తుంటే వెళ్ళిపోయేవాళ్ళం, కానీ లోడ్ అవ్వలేదు కాబట్టి మనం ఖచ్చితంగా ఇంకా మధ్యాహ్నం ఎప్పుడో వెళ్తాం. ఇంకా బట్ ఎక్కడ లేట్ చేయకుండా నైట్ పడుకోకుండా వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఓకే, లెట్స్ గో. సో ఇప్పుడే డీజిల్ పట్టుకున్నాం మనము. డీజిల్ పట్టుకొని ఫుల్ ట్యాంక్ వచ్చింది. 2800కి ఫుల్ అయిపోయింది. అసలు అంతకుముందు పాయింట్లో ఉంది కానీ 2800కి ఫుల్ అయిపోయింది. సరే చాలు అని చెప్పేసి ఇప్పుడు బయలుదేరాను. ఇంకెక్కడ ఆపే పని లేదు. టోల్ గేట్ కూడా అమౌంట్ వేసాం. ఇంకా నిద్ర వస్తే తప్ప నుంచి ఇంకెక్కడ బండి ఆపేయలేదు. ఇంకా అక్కడ ఏదో చెట్టు మండిపోతుంది అనుకుంటా, ఏమైందో తెలియదు కానీ మొత్తానికి ఒక టెంకాయ చెట్టు అనుకుంటా, అది మండిపోతుంది. ఆ కాంతి ఎలా ప్రకాశిస్తుందో భలే ఉంది కదా చూడడానికి. చూసారా, సూపర్ వ్యూ కదా. వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది, కానీ అసలు ఏమైందో తెలియడం వల్ల ఇప్పుడంతా మంచు పడి ఆ కొబ్బరి చెట్ల మధ్యలో కాలుతూ ఉంటే వ్యూ అయితే సూపర్గా ఉంది. కానీ ఏమైందో రేట్లా ఏంటి అసలు, అది ఏమైనా గ్యాసా? బాబా ఏంటో కానీ చూసారా ఎలా ఉందో. ఈ కెమెరా కొంచెం అలా కనిపిస్తున్నా, నాకు మాత్రం ఇక్కడ వ్యూ మాత్రం అదిరిపోయింది. అసలు ఆ లైటింగ్ అంతా సూపర్ పక్కన పడి భలే ఉంది. కొబ్బరి చెట్టుకి కలిపోతునుకుంటుంది. ఇదిగో ఇప్పుడు మనం నేల మీద లేవనమాట, మేఘాల్లో తేలుతున్నాము. చూసారా మేఘాలు ఎలా ఉన్నాయో. మేఘాలలో తేలిపోతున్నది మది. చూసారా ఈ మేఘాల్లో ఉన్నాం మనం, నేల మీద లేము అసలు. అబ్బో ఏం కనిపిస్తలేదు. డెంగ్ చిక్ డెంగ్ చిక్ డెంగ్ చిక్ డెంగ్ చిక్ డెంగ్ చిక్ అని కొట్టుకున్నాయి లైట్లేమో. రోడ్ ఏమో కనిపిస్తలేదు. నేను దుంపందాగా ఈ రోడ్డు అసలు ఈ మచిలీపట్నం రోడ్డు మొత్తం అంతా సిమెంట్ రోడ్డు. బండి కుదిపేస్తా ఉంటుంది, బాగా పోతూ ఉంటుంది, సడక్ అనుకుంటూ వస్తుంది ఇలాగా. అలా పెట్టింది అంటే మొత్తం అంతా. సో ఇంకా దారంతా వేడైందనమాట. మనం వచ్చి తార్ రోడ్డు బైబుల్స్ కలుసుకుంటాం. ఇంకా చీరాల ఒంగోలు దగ్గర ఏం కనిపించట్లేదు. వెళ్ళామంటే బైబుల్ ఎక్కేస్తామంటే ఇంకా తార్ రోడ్డు బైబుల్ ట్రాఫిక్ వెళ్తుంది. అసలు ఎప్పుడో ఈ పాటికి మన లొకేషన్కి వెళ్ళిపోవాల్సింది. ఆ పనికి మళ్ళీ ఎదవలో లోడ్ 10 గంటలకి రమ్మని చెప్పేసి నైట్ 10 గంటలకి లోడ్ చేశారు. 11 గంటలకు బండి వదిలారు. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి, అక్కడి నుంచి ఒంగోలు బైబుల్స్ రావడానికి ఎంత టైం పట్టేసింది. ఇప్పుడు టైం వచ్చి 4 అవుతుంది. అదే కానీ మార్నింగ్ కంటే వదిలేస్తుంటే 10 గంటలకి ఈ పాటికి వెళ్ళిపోయేవాళ్ళం మనం లొకేషన్కి. ఈ రోడ్లో మనం కాపీగా వెళ్ళొచ్చు, ఏం పర్లేదు. ఇంకా చక్కగా ఉంటుంది. చూద్దాం. మనకి ఇంకా ఇక్కడ నుంచి అయితే మనకి 4-5 గంటలు పడుతుంది. 4-5 గంటలు అంటే 9 గంటలు అవుతుంది. ఇంకా ఇప్పుడు మనం పుత్తూరుకి వచ్చారన్నమాట. టైం అయితే 2 గంటలు దాటిపోతుంది. పుత్తూరులో ఆశ్చర్యకర విషయం ఏంటంటే బ్రిడ్జ్
ఈ బ్రిడ్జ్ దాదాపు నేను డ్రైవింగ్ నేర్చుకున్న మొత్తం ఇది చూస్తాను. మన కూడా లోపల లేదు ఈ బ్రిడ్జ్, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. చాలా దాదాపు 5 ఏళ్ళు పైన పడతా ఉంది ఈ బ్రిడ్జ్. ఎలా జరిగి 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 ఇప్పుడు ఓపెన్ అయినది ఈ బ్రిడ్జ్. మనం ఇప్పుడు నగిరి దగ్గర ఉన్నాం అన్నమాట. పుత్తూరు ఇంకొక 21 కిలోమీటర్లు ఉంటుంది మన లొకేషన్ వచ్చి. లొకేషన్ ఎక్కడ కొన్నాం కదా, నగిరిలో ఎమ్మెల్యే రోజే ఉన్నాం కదా, సినిమా ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి పక్కనే అంట. ఇదేంటో కొంచెం విచిత్రంగా, అక్కడ ప్రభాస్ గారు చిరంజీవి ఇంటి పక్క నుంచి ఇటు రోజా ఇంటి పక్కకే వచ్చింది మన లోటు. కరెక్ట్గా అటుపక్క ఇటు పక్కకి భలే ఉంది కదా. ఇదిగో ఇదేనమాట రోజాగారి ఇల్లు బిల్డింగ్. సో మనకి ఇక్కడ లొకేషన్ బిల్డింగ్ అనమాట. మన లొకేషన్ ఉంది, దగ్గరే ఉంది. మన బండి పెట్టి అలౌట్ అయిపోయింది ఇప్పుడు. మన బండి అయితే ఇప్పుడు అలౌట్ అయిపోయింది అనమాట. చూసా కొన్ని ఉన్నాయి, అవి మనం పోతూ పోతూ పుత్తూరులో దింపేసి వెళ్ళాలంట. పోతూ పోతూ చంద్రగిరిలో దింపేసి వెళ్ళాలంట. తిరుపతి పక్కన చంద్రగిరి, అక్కడి నుంచి మనం మళ్ళీ మా ఊరు వచ్చి ఒక 30 కిలోమీటర్ ఉంటుంది. సో ఆంధ్రవేనే కదా అనేసి ఒక 12 రూపాయలు మానుకున్నాం వాటి కోసం. ఇంకో ఆంధ్రవేలో 12 రూపాయలు వచ్చిందంటే మేలే కదా. సో అందుకని చెప్పేసి అవి అయితే వేసుకొని పోతున్నా. అవి పోతూ పోతే ఏమేసి వెళ్ళిపోతాం. అయితే మనకి అయిపోయిందనమాట. ఇది మొత్తం కిరాయి వచ్చి 13,500. దాంట్లో ఎలాంటి కమిషన్ లేదు, కమిషన్ ఏమైనా ఖర్చులు లేవు అనమాట. అయితే మనకి 4,000 రూపాయలు డీల్ పట్టాము. ఇంకా ఒక పాయింట్ అయితే ఉంది, అంటే 3,000 రూపాయలు డీల్ పట్టింది. అది సరిపోయింది. బట్ నేను 1,000 రూపాయలు ఎక్స్ట్రా పట్టినా అనమాట ఉంటుందని చెప్పేసి. సో అయితే మన లెక్క ప్రకారం 3,000 రూపాయలు డీల్ తాగినట్టు ఇది. సో 3,000 రూపాయలు డీల్ తాగింది. ఒక 600 రూపాయలు టోల్ గేట్ అయినాయి. 650 రూపాయలు టోల్ గేట్ అయినాయి. సో మొత్తంగా మనకి ఒక 3,000 డీజిల్ తాగింది, ఒక 650 రూపాయలు టోల్ గేట్లు అయినాయి. ఇంకా మిగతా ఫుడ్ ఖర్చులో 350 వేసుకున్నా కానీ 40,000 రూపాయలు ఖర్చు పోయింది. మనకైతే 9,500 రూపాయలు అయితే మిగిలింది అనమాట. మనకైతే 9,500 రూపాయలు మిగిలింది. అండ్ ఇప్పుడు ఇది ఒక 1200. ఇది కూడా మనకి మిగిలినట్టే లెక్క, ఎందుకంటే మనం ఆంధ్రవేనే కాబట్టి. ఇంకా ఆల్రెడీ 1000 రూపాయలు డీల్ పట్టాను. రిటర్న్లో మనకి ఇది ఒక 1200 రూపాయలు కలిసి వచ్చింది అనమాట. సో మొత్తానికి మనకి ఒక 10,000 రూపాయలు అయితే మనకి మిగిలినట్టే ఈ ట్రిప్లో కూడా. ఏంటో ఈ మధ్య 10,000 మిగిలిపోతాయి మనకి. ఓకే గైస్, అది ఇవాళ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.